Hey everyone, welcome to my ఛానల్ ఆదిత్య హియర్. సో ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్ కాంప్రహెన్సివ్ కోర్స్ని కంటిన్యూ చేద్దాం. సో దాంట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లాంబ్డా క్రియేషన్ యూజింగ్ క్లౌడ్ ఫార్మేషన్. క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసుకుని లాంబ్డా ఎలా క్రియేట్ చేయాలి. Until now, we have seen how to create and configure lambda using console. Now we will see how to create and configure lambda using the cloud formation. సో మనం ప్రీవియస్ సెషన్స్లో మనం జస్ట్ కన్సోల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మనమైతే ల్యాంబ్డాని క్రియేట్ చేస్తున్నాం. బట్ ఈ సెషన్లో మనమైతే క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసుకుని ల్యాంబ్డాని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. సో మనం కోడ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్ రాసి మనం అయితే దాన్ని రిప్లికేట్ చేయగలం ఆర్ క్రియేట్ చేయగలం అన్నమాట. సో ఆల్ ది ఇండస్ట్రీస్ ఈ ఐఏఎస్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ మీరు దీని గురించి నేర్చుకోవడం కూడా మీకు చాలా యూస్ఫుల్. ఇన్ ఫ్యూచర్ సెషన్స్లో నేనైతే క్లౌడ్ ఫార్మేషన్స్ మీద డెడికేటెడ్ కోర్స్ అయితే చేస్తా ఆర్ డెడికేషన్ సెషన్స్ అయితే చేస్తా. బట్ సో యాజ్ ఆఫ్ నో మీకు తెలియకపోతే బట్ కోర్స్ని కంటిన్యూ చేయండి. మనమైతే ఫ్యూచర్లో దీని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా క్లౌడ్ ఫార్మేషన్ అంటే మీరు మాన్యువల్గా కన్సోల్లోకి వెళ్ళి రిసోర్సెస్ని క్రియేట్ చేసుకోవడం బదులు ఒక కోడ్ రాస్తారు. ఆ కోడే మీకు రిసోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దట్ we reuse this configuration for the future development and also upgrades automatically. సిన్స్ మనం కోడ్ రాస్తాం కాబట్టి మీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలంటే అన్ని ఇన్స్టెన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఫ్యూచర్లో ఇంకొక ల్యాంబ్డా క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈ సేమ్ కాన్ఫిగరేషన్ సేమ్ సిఎఫ్టీ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అంటాం, అది తీసుకుని దాన్ని కాపీ చేసి జస్ట్ ల్యాంబ్డా నేమ్ చేంజ్ చేస్తే సరిపోద్ది. సేమ్ ల్యాంబ్డా విత్ అనదర్ ల్యాంబ్డా విత్ సేమ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా అన్నమాట. సో మీరు ఎటువంటి మాన్యువల్గా వెళ్ళి ల్యాంబ్డాని క్రియేట్ చేసుకుని ఆ తర్వాత రోల్ని క్రియేట్ చేసుకుని ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో సిఎఫ్టీ అంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. సిఎఫ్ అంటే క్లౌడ్ ఫార్మేషన్, సిఎఫ్టీ అంటే టెంప్లెట్, అంటే మనం క్రియేట్ చేయాలి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. సో విల్ క్రియేట్ రిసోర్సెస్ ఆటోమేటికలీ వన్స్ వీ కాన్ఫిగర్ టెంప్లెట్ ప్రాపర్లీ. సో మనం ఎప్పుడైతే టెంప్లెట్ ప్రాపర్గా ఇచ్చామో క్లౌడ్ ఫార్మేషన్ ఏం చేస్తుంది, మన రిసోర్సెస్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. అండ్ నో విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ లైక్ ఇన్లైన్ కోడ్ ఆర్ ఫ్రమ్ ఏ జిప్ ఆర్ జార్ ఫైల్ ఫ్రమ్ S3 లొకేషన్. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ల్యాంబ్డా, సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకుని ల్యాంబ్డానే కాదు, మీరు EC2ని క్రియేట్ చేయొచ్చు, ఏపీఐ గేట్వేని క్రియేట్ చేయొచ్చు, ఈఎంఆర్ క్లస్టర్స్ని క్రియేట్ చేయొచ్చు, S3 బకెట్స్ని క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో మనం కన్సోల్ నుంచి ఏదైతే చేయగలమో అలాగే మనం క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకుని యామిల్ ఫైల్స్ రాసి మనమైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే కనుక అది కూడా రిసోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ల్యాంబ్డా పర్స్పెక్టివ్లో మనం ఏం చేయొచ్చు, ల్యాంబ్డా క్రియేషన్ పర్స్పెక్టివ్లో మనకైతే టూ టైప్స్ ఉన్నాయి. సో యూజువల్లీ ల్యాంబ్డా మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక మన కన్సోల్ నుంచి క్రియేట్ చేసినప్పుడు జస్ట్ సింపుల్ కోడ్ రాస్తున్నాం కదా, దాన్ని మనం ఇన్లైన్ కోడ్ అంటాం ఇక్కడ సిఎఫ్ అప్రోచ్లో. అలాగే మనం జిప్ ఆర్ జార్ ఫైల్ని S3 లొకేషన్ నుంచి తీసుకుంటున్నాం కదా, అదొక డిప్లాయ్మెంట్. సో ఈ టూ టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకుని ఎలా చేయాలి, ఆర్ ఈ టూ టైప్స్ ఆఫ్ ల్యాంబ్డాని క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకుని ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దానికోసం ఈ డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్లైన్ కోడ్కి అలాగే జార్ ఫ్రమ్ S3 లొకేషన్ ఆ జిప్ ఫ్రమ్ S3 లొకేషన్కి రెండింటికి మధ్య డిఫరెన్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. దానికి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ inline.aml. సో inline.aml కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నేను రిసోర్సెస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది యామిల్ ఫైల్. సో యూజువల్లీ సిఎఫ్టీ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే యామిల్ అనమాట. సో మీరు యామిల్ ఫైల్ యూస్ చేసుకుని మీరైతే సిఎఫ్టీ రాయొచ్చు, అది క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ని. సో ఇక్కడ చూడండి రిసోర్సెస్ అనే ట్యాగ్ ఇచ్చాను కదా, రిసోర్సెస్ అండ్ ఆ రిసోర్సెస్ ఏంటి, లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయమని చెప్తున్నాం. అండ్ టైప్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ వర్డ్. సో మీరు ఆ టైప్ని యూస్ చేసుకోవచ్చు, AWS లాంబ్డా ఫంక్షన్ అనేది లాంబ్డాలో AWSలో ఇట్స్ ప్రీడిఫైన్డ్ వన్, సిఎఫ్టీలో మీరు ఇది మెన్షన్ చేస్తే లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయమన్నట్టు. అండ్ దాని ప్రాపర్టీస్ ఏమి ఇస్తున్నాం, ఫంక్షన్ నేమ్ ఏంటి AWS లాంబ్డా మినిమల్ ఎగ్జాంపుల్. అండ్ హ్యాండ్లర్ ఏంటి index.handler. అండ్ రన్ టైమ్ ఏంటి Node.js. అలాగే రోల్, సో ఎగ్జిక్యూషన్ రోల్ కావాలి కదా లాంబ్డాకి, ఆ ఎగ్జిక్యూషన్ రోల్ అనమాట. గెట్ అట్రిబ్యూట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ లాంబ్డా ఫంక్షన్ రోల్ డాట్ ఏఆర్. సో ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ రోల్ ఎక్కడ ఉంది, కింద ఉంటుంది చూడండి, ఇది లాంబ్డా ఫంక్షన్ రోల్. సో రిసోర్స్ క్రియేట్ చేయడం ముందే ఈ సిఎఫ్ ఏం చేస్తుంది, ఫస్ట్ రోల్ క్రియేట్ చేస్తుంది. రోల్ క్రియేట్ చేయడం వల్ల ముందు మనం గెట్ అట్రిబ్యూట్ యూస్ చేసుకుని లాంబ్డా ఫంక్షన్ రోల్ అని కాల్ చేయగానే మనకు రోల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే,
సో దీన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ రిసోర్స్ ఓన్లీ. అండ్ మనకు రోల్ వచ్చేసింది. అలాగే మెమరీ సైజు అండ్ కోడ్. సో ఇక్కడ మెయిన్ థింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక కోడ్ని నేను ఏం చేస్తున్నా, జిఫ్ ఫైల్ అని యూస్ చేసి డైరెక్ట్గా కోడ్ని ఇక్కడ ఇన్లైన్ కామెంట్స్లోనే రాసేస్తున్నా. సో ఇన్లైన్గానే రాసేసా. సో అంతే, మన ల్యాండా ఫంక్షన్ అయిపోయింది ఇక్కడతో. అండ్ ఇక్కడ కింద ల్యాండా రోల్ ఇచ్చాం. సో ఇట్స్ బేసిక్ ల్యాండా రోల్కి మన ఎగ్జాంపుల్ మాట. ఇక్కడ చెప్తే టైప్ అనేది AWS IAM రోల్. సో రోల్ క్రియేట్ చేయమని చెప్తున్నాం. దాని ప్రాపర్టీస్ ఏంటి, లైక్ ఈ AWS సర్వీస్ ల్యాండా సర్వీస్కి మనం ఏం చేస్తున్నామంటే క్లౌడ్ వాచ్ లాగ్స్ని అలౌ చేస్తున్నాం అన్నమాట. సో ఈ సర్వీస్ని క్లౌడ్ వాచ్ లాగ్స్కి రైట్ చేయడానికి, లాగ్స్ రైట్ చేయడానికి అలౌ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు ఫుల్ కోడ్ మీకు చూపించట్లేదు, నేను ఎడిటర్లో చూపిస్తాను తర్వాత. సో ఇది ఇన్లైన్. సో ఇన్లైన్లో ఇక్కడ కోడ్ ఇంపార్టెంట్. ఇక్కడ కోడ్ దగ్గర మీకు జిప్ ఫైల్ ఉంది, అలాగే కోడ్ని ఇక్కడ డైరెక్ట్గా రాసేసారు. ఇప్పుడు బండిల్ అంటే ఒకవేళ జిప్ ఫైల్ అన్న అవ్వచ్చు, జార్ ఫైల్ అన్న అవ్వచ్చు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ రిసోర్స్, ల్యాండా ఫంక్షన్ అన్నీ సేమే, ప్రాపర్టీస్ అన్నీ సేమే. బట్ ఇక్కడ నేనైతే జావా ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి AWS ల్యాండా జావా ఎగ్జాంపుల్, అండ్ హ్యాండ్లర్ వచ్చేసి జావా క్లాస్ విత్ మెథడ్, అండ్ రన్ టైమ్ వచ్చేసి జావా 21, అండ్ గెట్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, మనకి ఎగ్జిక్యూషన్ రోల్ని తీసుకొచ్చి దీంట్లో పెడుతుంది, అలాగే మెమరీ సైజ్ అండ్ కోడ్. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇన్లైన్లో కోడ్ రాసేసా, బట్ ఇక్కడ నా కోడ్ ఎక్కడ ఉంది, S3 బకెట్లో ఉంది. కాబట్టి నేను S3 బకెట్ డీటెయిల్స్ ఇవ్వాలి, లైక్ బకెట్ నేమ్, S3 కీ అంటే మన జార్ నేమ్ ఇన్సైడ్ ద బకెట్, అండ్ ఆల్సో S3 ఆబ్జెక్ట్ వెర్షన్ అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ వెర్షన్ S3 బకెట్లో అవైలబుల్ ఉంటుంది, ఆ వెర్షన్. సో ఈ 3 డీటెయిల్స్ ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు S3 ఆబ్జెక్ట్ వెర్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇట్స్ రికమెండెడ్ టు యూస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేమ్ బకెట్లో మీరు సేమ్ ఫైల్ని 2 టైమ్స్ అప్లోడ్ చేస్తే CFT ఆటోమేటిక్గా అయితే ఇన్వోక్ అయిపోద్ది, రైట్? అండ్ CFTకి తెలియదు ఏ వెర్షన్ మీరు డిప్లాయ్ చేశారు. బట్ మీరు వెర్షన్ ఎనేబుల్ చేస్తే కనుక సేమ్ ఫైల్ని మీరు 2 టైమ్స్ అప్లోడ్ చేసినా సరే వెర్షన్ 1లో ఓల్డ్ ఫైల్ ఉంటుంది, వెర్షన్ 2లో న్యూ ఫైల్ ఉంటుంది. సో ఆ వెర్షన్ ట్యాగ్ బట్టి మీరైతే డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో అప్పుడు CFT ఏం చేస్తుంది, ఓల్డ్ వెర్షన్ని ఉంచుకుంటుంది, అండ్ న్యూవర్ వెర్షన్ కావాలనుకుంటే మీరు న్యూవర్ ట్యాగ్ యాడ్ చేస్తే న్యూవర్ వెర్షన్ కూడా డిప్లాయ్ అవుద్ది. ఓకే, అది అడ్వాంటేజ్ అనమాట. సో వెర్షనింగ్ అనేది మస్ట్. మామూలుగా అయితే అది మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది, మీరు దాన్ని ఎనేబుల్ చేసుకుంటే బెటర్. యాక్చువల్లీ AWS రికమెండ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా రెండింటికి. అండ్ ఇంకా క్లియర్గా కనిపించేలా నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో క్లౌడ్ ఫార్మేషన్ ల్యాండా ఫంక్షన్ కోడ్ ఇన్లైన్ వర్సెస్ జిప్ ఫైల్లో, ఇక్కడ ఇన్లైన్లో ఇలా ఉంటుంది కోడ్, జిప్ ఫైల్ నుండి కోడ్ని ఇక్కడ రాసేచ్చు ఇన్లైన్లో. బట్ బండిల్ డాట్ జిప్ వచ్చేసేసరికి మనం కోడ్, S3 బకెట్ డీటెయిల్స్, S3 కీ డీటెయిల్స్, ఈవెన్ S3 ఆబ్జెక్ట్ వెర్షన్ డీటెయిల్స్ కూడా ఇస్తే మంచిది. ఓకే, అది డిఫరెన్స్. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, అది వచ్చేసి ల్యాండా క్రియేషన్ ఆర్ డిప్లాయ్మెంట్ ఇన్ మల్టిపుల్ అకౌంట్స్ ఫ్రమ్ కోడ్ ఫ్రమ్ S3 బకెట్. ఓకే, సో ఇది మీకు పిక్టోరియల్ ఫామ్ ఆర్ ఇది మీకు ఫ్లో డయాగ్రామ్ అయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది, చూపిస్తా చూడండి. సో ఇక్కడ నాకు AWS అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ 1లో నాకైతే ఒక S3 బకెట్, దాంట్లో నా ల్యాండా కోడ్ ఉంది. ఇట్ మే బి ఏ జార్ ఫైల్, ఇట్ మే బి ఎన్ జిప్ ఫైల్. ఓకే, అండ్ నాకు వేరే AWS అకౌంట్ ఉంది, అకౌంట్ 2. దాని నుంచి నేను ఈ అకౌంట్లో ఉన్న ల్యాండా కోడ్ని తీసుకుని ఇక్కడ ల్యాండాని స్పిన్అప్ చేయాలనుకుంటున్నాను. సో దానికి నాకు ఏం కావాలి, ఈ ల్యాండా కోడ్ కావాలి. అంటే ఈ AWS అకౌంట్ 2 నుంచి అకౌంట్ 1కి నాకు యాక్సెస్ కావాలి ఇన్ఫ్యాక్ట్. ఓకే, సో దాన్ని ఎలా ఇష్యూ చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ మనకి AWS అకౌంట్ 1 ఉంది కదా, AWS అకౌంట్ 1లో ఎక్కడైతే మన బకెట్ ఉందో దానికి బకెట్ పాలసీని ఎనేబుల్ చేయాలి. ఆ పాలసీలో మనం AWS అకౌంట్ ఐడీస్ ఇవ్వాలి. అంటే వేరే AWS అకౌంట్స్ ఈ పర్టికులర్ బకెట్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏమి ఇచ్చా, 2, 3, 4 ఇచ్చా. సో అకౌంట్ 2 కూడా ఏం చేయొచ్చు, ఈ పాలసీని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ పాలసీని అంటే ఈ బకెట్ని, సో ఇది బకెట్ పాలసీ కదా, ఈ బకెట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు. సో దానికోసం మేము బకెట్ పాలసీని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో AWS అకౌంట్ 2లో మనం క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకుని ల్యాండా స్పిన్అప్ చేస్తాం కదా, ఈ క్లౌడ్ ఫార్మేషన్కి మనమైతే ఈ ఎగ్జిక్యూషన్ రోల్ ఇవ్వాలి. సో ఈ ఎగ్జిక్యూషన్ రోల్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ బకెట్లో ఉన్న ల్యాండా కావచ్చు, ఎనీ ఆబ్జెక్ట్ కావచ్చు, అదైతే గెట్ చేయడానికి యాక్సెస్ వస్తుంది అనమాట. సో వన్స్ ఇది గెట్ చేసుకుంటే క్లౌడ్ ఫార్మేషన్ ల్యాండాని స్పిన్అప్ చేయగలదు. అలాగే అకౌంట్ 3 ఉంది, ఈ అకౌంట్ 3 కూడా సేమ్. సిన్స్ బకెట్ పాలసీలో అకౌంట్ 3 కూడా యాడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూషన్ రోల్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్ని ఫెచ్ చేసి క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఇక్కడ ఒక ల్యాండా ఇన్స్టెన్స్ని స్పిన్అప్ చేస్తుంది. అలాగే అకౌంట్ 4 నుంచి కూడా అంతే. ఓకే, సో ఇలాగ మీరైతే క్రాస్ అకౌంట్స్ని యూజ్ చేసుకుని మీ ల్యాండాని స్పిన్అప్ చేసుకోవచ్చు. ఓకే,
సో మీకు క్రాస్ అకౌంట్లో ఎలా లాంబ్డాని డిప్లాయ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. బై యూజింగ్ దిస్ S3 కోడ్, రైట్? S3లో కోడ్ ఉంటే క్రాస్ అకౌంట్కి మనకి ఏం కావాలి, S3కి బకెట్ పాలసీ క్రియేట్ చేయాలి. ఆ బకెట్ పాలసీలో వేరే అకౌంట్ ఏ అకౌంట్ అయితే దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ అకౌంట్ ఐడిని మీరు ప్రొవైడ్ చేయాలి. అలాగే ద నెక్స్ట్ అకౌంట్లో కూడా మీరు ఎగ్జిక్యూషన్ రోల్ క్రియేట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ రోల్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ S3 bucket and get the lambda code and spin up its own lambda instance. Okay, or lambda instance. సో అది మాట. సో దిస్ ఈజ్ అబౌట్ థియరీ పార్ట్. సో ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఆన్ పార్ట్కి మూవ్ అవుదాం. హ్యాండ్స్ ఆన్ పార్ట్లో ఫస్ట్ మనం AWS కన్సోల్ ఓపెన్ చేస్తాం. AWS కన్సోల్లో నేనైతే లాంబ్డా పేజ్కి వెళ్తున్నా. సో ఫస్ట్ అసలు ఏమేమి లాంబ్డా ఫంక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయో మీకు చూపిస్తా. సో ఇవి నా దగ్గర అవైలబుల్గా ఉన్న లాంబ్డా ఫంక్షన్స్. సో అండ్ ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నాం, ఇంకొక 2 లాంబ్డా ఫంక్షన్స్ క్రియేట్ చేయబోతున్నాం. ఒకటి ఇన్లైన్ లాంబ్డా ఫంక్షన్ త్రూ CF, అది క్లౌడ్ ఫార్మేషన్. ఇంకోటి బండిల్ లాంబ్డా ఫంక్షన్ త్రూ CF, అది ఏంటంటే జిప్ ఫైల్ నుంచి మాట. సో ఫస్ట్ దానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళాలి. సో క్లౌడ్ ఫార్మేషన్ ఓపెన్ చేసాం. సో క్లౌడ్ ఫార్మేషన్ ఓపెన్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ స్టాక్స్ అని ఉన్నాయి కదా, స్టాక్స్లో మనమైతే న్యూ స్టాక్ క్రియేట్ చేయాలన్నమాట. సో బిఫోర్ దట్ మీకు ఇన్లైన్ యామెల్ కానీ బండిల్ యామెల్ కానీ క్లియర్గా చూపిస్తా అన్నా కదా, చూద్దాం పదండి. సో దానికి నా ఎడిటర్లోకి వచ్చా. ఇక్కడ నాకు inline.yaml ఫైల్ ఉంది. సో ఇందాక మనం చూసింది సేమ్, ఇక్కడ సేమ్ మన ఫంక్షన్ నేమ్, హ్యాండ్లర్, రన్ టైమ్ ఇస్తాం. అలాగే ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం ఏం చెప్తున్నాం, IAM రోల్ క్రియేట్ చేయి ఫర్ ఏం చెప్తున్నాం, ఫర్ దిస్ లాంబ్డా సర్వీస్కి వీఆర్ అపెండింగ్ పాలసీ లైక్ అలో టు క్రియేట్ లాగ్ స్ట్రీమ్, క్రియేట్ లాగ్ గ్రూప్, లాగ్ స్ట్రీమ్ అండ్ పుట్ ఈవెంట్స్. అంటే లాగ్ గ్రూప్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఇవ్వమని, అలాగే లాగ్ స్ట్రీమ్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఇవ్వమని, అలాగే ఆ లాగ్ స్ట్రీమ్లో ఈవెంట్స్ పుట్ చేయడానికి యాక్సెస్ ఇవ్వమని మనమైతే చెప్తున్నాం అన్నమాట ఈ ఎగ్జిక్యూషన్ రోల్ ద్వారా. ఓకే, సో మనమైతే ఫస్ట్ ఈ ఇన్లైన్ యామెల్ని డిప్లాయ్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుద్దో, అసలు ఈ కోడ్ మనకు వస్తుందా రాదా, అండ్ ఎగ్జిక్యూట్ అయితే రన్ అవుదా. ఓకే, ఫస్ట్ దానికోసం అయితే ఈ పర్టికులర్ యామిల్ ఫైల్ ఉన్న లొకేషన్ మనం తీసుకోవాలి. సో కాపీ చేసుకుందాం, ఆ లొకేషన్ కాపీ చేసుకుని ఇప్పుడైతే మనం AWS కన్సోల్లోకి వచ్చేయండి. ఇక్కడ మనమైతే న్యూ స్టాక్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో క్లౌడ్ ఫార్మేషన్లో మనం స్టాక్ని క్రియేట్ చేయబోతున్నాం. దానికి ఇక్కడ క్రియేట్ స్టాక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ అండ్ ఇంపోర్ట్ రిసోర్సెస్. మనకి ఎటువంటి ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ లేవు కాబట్టి విల్ గో విత్ న్యూ రిసోర్సెస్. సో ఇన్ ద న్యూ రిసోర్సెస్, రైట్, మీరు క్లిక్ చేయగానే మీకు అయితే క్రియేట్ స్టాక్ పేజ్ ఓపెన్ అవుద్ది. అండ్ ఇక్కడ మీరు ప్రీ రిక్వెస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం టెంప్లెట్ని ప్రిపేర్ చేయాలి. సో ఇందాక CFT అన్నాను కదా, ఏదైతే మనం యామిల్ ఫైల్ చూసామో అదే టెంప్లెట్. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఆర్ యూజ్ అండ్ శాంపుల్ టెంప్లెట్. సో శాంపుల్ టెంప్లెట్ అంటే ఇక్కడ మీకు శాంపుల్ టెంప్లెట్ AWS మీకు ప్రొవైడ్ చేస్తుంది, ఆ టెంప్లెట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బిల్డ్ ఫ్రమ్ అప్లికేషన్ కంపోజర్, అంటే ఇక్కడ మీకు ఒక UI ఓపెన్ అవుద్ది, దాంట్లో ఏ అప్లికేషన్స్ కావాలో అన్నిటిని యూజ్ చేసుకుని మీరైతే కంపోజ్ కూడా చేసుకోవచ్చు. అదే విజువల్ బిల్డర్ అనమాట. సో ఈ 2 ఆప్షన్స్ మనం అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయట్లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ క్లౌడ్ ఫార్మేషన్ సెషన్స్ని కంటిన్యూ చేసినప్పుడు ఆర్ క్లౌడ్ ఫార్మేషన్ సెషన్స్ని క్రియేట్ చేసినప్పుడు నేనైతే వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నో మనమైతే చూస్ విత్ అన్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్, ఎందుకంటే మన దగ్గర టెంప్లెట్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అలాగే స్పెసిఫై టెంప్లెట్. సో ఇక్కడ చూస్తే కనుక మనం టెంప్లెట్ని 2 టైప్స్ రాయొచ్చు, ఒకటి JSON, ఒక YAML. సో మన దగ్గర YAML ఉంది, బట్ ఈవెన్ JSON కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ టెంప్లెట్ సోర్స్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి టెంప్లెట్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర S3 బకెట్ ఉంది, S3 బకెట్లో మీ టెంప్లెట్ ఉంటే ఫైన్. సో దాని యొక్క S3 URL ఇస్తే సరిపోద్ది. అలా కాకుండా ఇక్కడ మనకి ఫైల్ ఎక్కడ ఉంది, మన లోకల్ సిస్టంలో ఉంది కాబట్టి మనం అప్లోడే టెంప్లెట్ ఫైల్ డైరెక్ట్గా సిస్టమ్ నుంచి అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే ఒకవేళ మీ ఫైల్ గిట్లో ఉంటే కనుక గిట్ హబ్ నుంచి కూడా మనం చేయొచ్చు, సింక్ ఫ్రమ్ గిట్. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఓన్లీ అప్లోడే టెంప్లెట్ ఫైల్. సో అప్లోడే టెంప్లెట్ ఫైల్లో ఇక్కడ మనకి చూస్ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత inline.yaml ఓపెన్. సో మీరు ఎప్పుడైతే inline.yaml ఫైల్ పెట్టగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ YAML ఫైల్ ఆటోమేటిక్గా ఈ లొకేషన్లో స్టోర్ అవుతుంది, S3 లొకేషన్లో. సో క్లౌడ్ ఫార్మేషన్ మనకి ఈ S3 లొకేషన్ క్రియేట్ చేసి YAML ఫైల్ దాంట్లో స్టోర్ చేస్తుంది ఫర్ రెఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఏమొస్తుందంటే స్పెసిఫై స్టాక్ డీటెయిల్స్. ఈ స్టాక్ డీటెయిల్స్ అంటే జస్ట్ స్టాక్ నేమ్ ఇస్తే సరిపోద్ది, అండ్ పారామీటర్స్. సో ఇక్కడ మన పారామీటర్స్ ఏమి లేవు, నేమ్ ఇద్దాం. సో టెస్ట్ ఇన్లైన్. ఓకే, టెస్ట్ ఇన్లైన్. సో ఇన్లైన్ కోడ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
అండ్ ఇక్కడ కాన్ఫిగర్ స్టాక్ ఆప్షన్స్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏమి ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్కి వెళ్ళిపోండి. అండ్ రివ్యూ అండ్ క్రియేట్లో కూడా జస్ట్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ కిందకు వచ్చేయండి. అండ్ లాస్ట్లో మాత్రం మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఏమని అక్నాలెడ్జ్ చేయాలో చూద్దాం. I acknowledge that AWS CloudFormation might create IAM resources. IAM resources అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ రోల్ కూడా IAM రిసోర్సెస్. బట్ లాంబ్డాకి ఎగ్జిక్యూషన్ రోల్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, లాంబ్డా ఎగ్జిక్యూషన్ రోల్ క్రియేట్ చేస్తుంది, అది మనకు తెలుసు. దాన్ని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం, ఎందుకంటే మన కోడ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ రోల్ని క్రియేట్ చేస్తుంది. సో అక్నాలెడ్జ్ చేయాలి, లేకపోతే మీరు సబ్మిట్ చేయలేరు. సో అక్నాలెడ్జ్ చేద్దాం. అక్నాలెడ్జ్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేద్దాం. ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత ఈ టెస్ట్ ఇన్లైన్ కోడ్ అనే స్టాక్ క్రియేషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ టెస్ట్ ఇన్లైన్ అనే స్టాక్ క్రియేషన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే చూస్తే కనుక మనకి ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్ రోల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, రిసోర్స్ క్రియేషన్ ఇనిషియేటెడ్. ఏంటి లాంబ్డా ఫంక్షన్ రోల్ అండ్ విల్ సి అది ఎలా రిమైనింగ్ రిసోర్సెస్ని కూడా క్రియేట్ చేస్తుందని. సో లాంబ్డా ఫంక్షన్ రోల్ క్రియేషన్ ఏమైంది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, క్రియేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. అండ్ యా, సో లాంబ్డా ఫంక్షన్ క్రియేషన్ కూడా కంప్లీట్ అయింది. టోటల్గా దిస్ టెస్ట్ ఇన్లైన్ కోడ్ అనే క్లౌడ్ ఫార్మేషన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ అయిందా లేదో దాన్ని చెక్ చేయడం కోసం ఫంక్షన్స్లోకి వచ్చి, లాంబ్డా ఫంక్షన్స్లోకి వచ్చి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మీకైతే లాంబ్డా క్రియేట్ అయి ఉంటుంది. ఏంటి, AWS లాంబ్డా మినిమల్ ఎగ్జాంపుల్. అది ఏం రన్ టైం యూస్ చేసుకుంటే Node.js. అండ్ నేను దీన్ని కానీ ఓపెన్ చేస్తే కనుక కోడ్లోకి వెళ్ళి అసలు కోడ్ ఉందా లేదా, మనం అనుకున్న కోడ్ ఉందా లేదా కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ index.js ఓపెన్ చేయండి. ఇన్సైడ్ index.js మీకు అయితే మనం ఏదైతే కోడ్ రాసామో కోడ్ అవైలబుల్ ఉంది. సో దీన్ని అయితే మనం టెస్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ శాంపుల్ టెస్ట్ ఈవెంట్ క్రియేట్ చేయాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ దట్, సేవ్ అండ్ టెస్ట్. చూస్తే హలో వరల్డ్ ప్రింట్ అయింది. సో మనమైతే క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకుని ఇన్లైన్ కోడ్ యూస్ చేసుకుని మనమైతే లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక అబోవ్ మనకి చిన్న పాపప్ వస్తుంది. ఏంటంటే దిస్ ఫంక్షన్ బిలాంగ్స్ టు ఎన్ అప్లికేషన్. సో దట్ మీన్స్ మనం స్టాక్ ద్వారా క్రియేట్ చేసాం కదా, క్లౌడ్ ఫామ్ స్టాక్ ద్వారా క్రియేట్ చేసాం కదా. సో ఈ అప్లికేషన్ అనేది స్టాక్ త్రూ మేనేజ్ అయి ఉంటుంది, లైక్ రోల్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు. సో మనం ఈ స్టాక్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఫంక్షన్ రోల్ కూడా డిలీట్ అవుద్ది. మీరు ఒక 1 by 1 డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ అయితే రిసోర్సెస్ క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా క్రియేట్ అయినాయో అవన్నీ మళ్ళీ క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ చేసేస్తుంది ఎప్పుడు, ఈ స్టాక్ని మీరు డిలీట్ చేసినప్పుడు. ఓకే, సో అది అన్నమాట. సో అది ఒక అడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే అన్ని రిసోర్సెస్ని మనం గుర్తుపెట్టుకుని డిలీట్ చేయడం కష్టం. సో దట్ మీరైతే దీన్ని యూస్ చేసుకుని మీరైతే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్ ఏంటి, బండిల్.yaml. సో జిప్ ఫైల్ని అలా అప్లోడ్ చేయాలని. సో దానికి ఇందాక మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసాం కదా. అండ్ ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ రోల్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నారు కదా, సేమ్ సింపుల్ రోల్ క్లౌడ్ వాచ్లోకి లాగ్స్ అలా పంపించాలండి. అండ్ హియర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం ఏం చెప్తున్నాం, ఫంక్షన్ నేమ్, హ్యాండ్లర్ నేమ్, అలాగే రన్ టైం. సో రన్ టైం మనం స్పెసిఫై చేస్తున్నాం. అండ్ ఆల్సో రోల్ని గెట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడే కదా మేజర్ డిఫరెన్స్, కోడ్ S3 బకెట్లోంచి తీసుకోమంటున్నాం. S3 బకెట్ నేమ్ డిస్ప్లే చేయాలి ఇక్కడ. అలాగే S3 కీ అంటే ఏం కాదు, S3 బకెట్లో ఉన్న మన జార్ నేమ్ ఆర్ జిప్ నేమ్, అలాగే S3 ఆబ్జెక్ట్ వెర్షన్ అంటే వెర్షనింగ్ చెప్పాను కదా, వెర్షనింగ్ మీరు ఎనేబుల్ చేస్తే కనుక S3 బకెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఒక వెర్షన్ క్రియేట్ అవుద్ది. అండ్ మళ్ళీ మీరు దాన్ని ఓవర్ రైట్ చేస్తే ఓవర్ రైట్ చేసిన వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ అవుద్ది. అండ్ బిఫోర్ వెర్షన్ కూడా ఉంటుంది. సో ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ని మీరు ఇక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకైతే ఇక్కడ bundle.yaml ఫైల్ ఉంది. నౌ రైట్, S3 బకెట్లో కూడా కోడ్ ఉండాలి. సో దానికి మీకు న్యూ S3 బకెట్ క్రియేట్ చేసి న్యూ జార్ అప్లోడ్ చేసి వెర్షనింగ్ ఎనేబుల్ చేసి అసలు ఎలా చేయాలో అనేది చూపిస్తాను. సో దానికి మీరైతే ఒకసారి AWS కన్సోల్లోకి రండి. అక్కడి నుంచి S3 సర్వీస్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, సో S3 సర్వీస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే నేను క్రియేట్ బకెట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేనైతే ఒక టెస్ట్ బకెట్ క్రియేట్ చేస్తాను. సో టెస్ట్ CF బకెట్. ఓకే, సో ఈ బకెట్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్, బట్ ఫైనల్గా నేనైతే బకెట్ వెర్షనింగ్ మాత్రం ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ చేసి క్రియేట్ బకెట్. బట్ ఆల్రెడీ ఈ టెస్ట్ CF బకెట్ అనే నేమ్ ఉన్నట్టు ఉంది. సో దానికి వేరే ఏమన్నా ఇచ్చుకుందాం, 007 ఇద్దాం అండ్ క్రియేట్ బకెట్. సో సక్సెస్ఫుల్గా బకెట్ క్రియేట్ అయింది, టెస్ట్ CF బకెట్. సో ఇది మన బకెట్.
అండ్ దీనికి వెర్షనింగ్ ఎనేబుల్ అయిందో లేదో చూడటం కోసం మీరు ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ బకెట్ వెర్షనింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక ఎనేబుల్డ్. ఓకే, కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఆబ్జెక్ట్స్లోకి వచ్చేది. ఇప్పుడు నేనైతే జార్ ఫైల్ని దీంట్లోకి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్లోడ్, యాడ్ ఫైల్స్, అండ్ నా జార్ ఫైల్ లొకేషన్లోకి వెళ్ళి నా జార్ ఫైల్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో జార్ ఫైల్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అవుతుంది. అండ్ ఇది 5 MB ఫైల్లే కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ జార్ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత మీకు అసలు వెర్షనింగ్ ఎలా ఉంటుంది, ఆ వెర్షనింగ్ ఐడి ఎక్కడి నుంచి గెట్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ పేజ్ క్లోజ్ చేసేయండి. అండ్ మన టెస్ట్ సిఎఫ్ బకెట్ 007లో మనకైతే జార్ ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఈ జార్ ఫైల్ మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఈ పేజ్లో మీకు వెర్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకైతే వెర్షన్ ఐడి కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది వెర్షన్ ఐడి, ఇది వెర్షన్ ఆబ్జెక్ట్ కీ. ఓకే, సో దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నౌ ఈ డీటెయిల్స్ని మన సిఎఫ్టీలో ఇచ్చి డిప్లాయ్ చేసి మన కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దానికి ఫస్ట్ ఈ బకెట్ నేమ్ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని మన కోడ్ ఎడిటర్ ఆర్ ఐడిలోకి వెళ్ళి మన బకెట్ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సిమిలర్లీ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ అంటే మన జార్ నేమ్ కావచ్చు. S3 కీ అంటే ఆబ్జెక్ట్ ఆబ్వియస్లీ. ఒకవేళ ఫోల్డర్స్ ఉంటే ఫోల్డర్స్తో కలిపి ఇవ్వాలి. బట్ ఇక్కడ నాకు ఫోల్డర్స్ లేవు కాబట్టి జస్ట్ డైరెక్ట్గా నేమ్ ఇచ్చేస్తున్నా. డాట్ జిప్ ఉంటే డాట్ జిప్, డాట్ జార్ ఉంటే డాట్ జార్. సో బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్. సో నేను జార్ ఫైల్ కాబట్టి జార్ ఇచ్చా. అలాగే ఇక్కడ వెర్షన్ S3 ఆబ్జెక్ట్ వెర్షన్ కూడా ఇవ్వాలి కదా, దానికోసం నేను వెర్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ వెర్షన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి దాన్ని రీప్లేస్ చేస్తాను. ఓకే, సో అయిపోయింది. సో ఇప్పుడు ఈ బండిల్ డాట్ యామిల్ ఫైల్ని నేను ఎక్కడ డిప్లాయ్ చేయాలి? AWSలో డిప్లాయ్ చేయాలి త్రూ క్లౌడ్ ఫార్మేషన్. సో ఫస్ట్ నాకు ఈ లొకేషన్ కూడా తెలియాలి కదా, సో దానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఈ లొకేషన్స్ని కాపీ చేసి పెట్టుకుంటున్నా. అండ్ నో ఐఎమ్ గోయింగ్ టు AWS అండ్ గోయింగ్ టు క్లౌడ్ ఫార్మేషన్. క్లౌడ్ ఫార్మేషన్కి వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు న్యూ స్టాక్ క్రియేట్ చేయబోతున్నాం. సో ఇక్కడ క్రియేట్ స్టాక్ మీద క్లిక్ చేసి విత్ న్యూ రిసోర్సెస్, ఇక్కడ ఇందాక చేసిన ప్రాసెస్ చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ అండ్ స్పెసిఫై టెంప్లెట్లో అప్లోడ్ ఏ టెంప్లెట్ ఫైల్ అండ్ చూజ్ ఫైల్. అండ్ ఈ లొకేషన్లోకి వెళ్ళండి, ఏ లొకేషన్లో అయితే మీ యామిల్ ఫైల్ ఉందో, అండ్ బండిల్ డాట్ యామిల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలిసిందే ఆబ్వియస్లీ AWS ఈ యామిల్ ఫైల్ని ఈ పర్టికులర్ S3 లొకేషన్లో సేవ్ చేసుకుంటుంది ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ స్టాక్ డీటెయిల్స్ వచ్చేసి నేను టెస్ట్ బండిల్ ఇస్తా, టెస్ట్ బండిల్ కోడ్. అండ్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టాక్స్ ఆప్షన్లో మీరైతే ఎటువంటి చేంజెస్ చేయక్కర్లా, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ రివ్యూ అండ్ క్రియేట్లో కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత మీరైతే అక్నాలెడ్జ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక లాంబ్డా ఫంక్షన్, అది ఒక IAM ఎగ్జిక్యూషన్ రోల్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనమైతే అక్నాలెడ్జ్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు న్యూ స్టాక్, దట్ ఏంటి టెస్ట్ బండిల్ కోడ్ అనే స్టాక్ ఇప్పుడు రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇనిషియేట్ అయింది కదా, ఇప్పుడు చూద్దాం అసలు ఎలా ప్రోగ్రెస్ అవుతుందో. సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నా, ఇక్కడ మీరు చూస్తే కనుక లాంబ్డా రోల్ క్రియేషన్ స్టార్ట్ అయింది. సో రిసోర్స్ క్రియేషన్ ఇనిషియేటెడ్ ఫర్ లాంబ్డా రోల్. ఓకే, అండ్ అగైన్ ఐ విల్ రిఫ్రెష్. అండ్ ఇక్కడ చూస్తే కనుక రోల్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ క్రియేషన్ స్టార్ట్ అయింది, ఇనిషియేట్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక లాంబ్డా ఫంక్షన్ క్రియేషన్ కంప్లీట్ కూడా అయిపోయింది. అలాగే టెస్ట్ బండిల్ కోడ్ అనే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా అయిపోయింది. సో అది కంప్లీట్ అయిందా లేదా వ్యాలిడేట్ చేయడం కోసం మీరైతే లాంబ్డా ఫంక్షన్స్లోకి వచ్చేయండి. అండ్ ఫంక్షన్స్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే కనుక మీకు AWS లాంబ్డా జావా ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ అయింది విత్ జావా 21 రన్ టైమ్. ఓకే, అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. అండ్ సేమ్ పాపప్ వచ్చింది చూడండి, ఇక్కడ దిస్ ఫంక్షన్ బిలాంగ్ టు ఎన్ అప్లికేషన్, ఎందుకంటే మనం స్టాక్ ద్వారా క్రియేట్ చేసాం కాబట్టి. అలాగే కోడ్లో మీకు ఎటువంటి ఎడిటర్ చూపించదు, ఎందుకంటే కోడ్ పెద్దది. అండ్ ఆల్సో జావా కోడ్ ఏది మనకి ఎడిటర్ చూపించదు, ఓన్లీ పైథాన్ Node.js కోడ్సే చూపిస్తుంది. అండ్ ప్యాకేజ్ సైజ్ 5 MB ఉంది. అండ్ ఫైనల్గా ఇది వర్క్ అవుతుందో లేదో కూడా టెస్ట్ చేద్దాం. సో టెస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ ఈవెంట్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీ డీటెయిల్స్ చూస్తే కనుక స్టేటస్ కోడ్ 200, బాడీ కోరిలేషన్ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. సో స్టేటస్ 200 అంటే ఎగ్జిక్యూట్ అయింది ఫైన్గా. అండ్ కింద స్క్రోల్ డౌన్ చేస్తే నాకు లాగ్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ మీకు ఇంకా క్లియర్గా లాగ్స్ చూడాలంటే ఇక్కడ క్లౌడ్ వాచ్లో ఓపెన్ చేసి చూసుకోండి, దట్ ఈస్ ఫైన్. సో మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక
మనమైతే క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకొని కోడ్ని డిప్లాయ్ చేసాం. ఓకే, జావా జార్ని, అండ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. సో అదనమాట. అండ్ ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.